సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనమైతే ఈరోజు దేవరా ట్రైలర్కి అయితే రియాక్ట్ అవ్వబోతున్నాం అనమాట. నేనైతే చూడలేదు. సో నేనేమనుకున్నానంటే ఈరోజు రిలీజ్ అనుకున్నాను, బట్ అది నిన్ననే రిలీజ్ అయిపోయిందంట. ఇప్పుడు చూస్తే యూట్యూబ్లోకి వచ్చింది. సో ట్రెండింగ్లో ఉందన్నమాట. సో చూద్దాం దేవరా అంటే ఏంటి, ఎన్టీఆర్ గారు ఎలా చేశారో చూద్దాం. సో లెట్స్ గో. అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. సైఫ్ అలీ ఖాన్ ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవరా. మనిషికి బతికేంత ధైర్యం చాలు. సారీ గాయ్స్, విజువల్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయబ్బా. నేను ఎక్స్పెక్ట్ చేయలా. కొరటాల గారు అంటే ముందుసారి అయితే పెద్ద రాడ్ దింపారన్నమాట. అందరికీ తెలుసు కదా, పాదఘట్టం. సో ఈసారి ఆ తప్పేం చేయట్లేదు అనుకుంటా. చంపేంత ధైర్యం కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. డైలాగ్ హైలైట్. నువ్వున్నంత వరకు ఈ కుండ మీద నీ మట్టి దేవరా. దేవులను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధము దొరకాల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే. కొంపతీసి బరిలోకి దిగుతావేంది? ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. అంటే ఫాదర్ అండ్ సన్న? నాకు అర్థం కాలేదు. ఒకసారి ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఫాదర్ సన్నే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. వెయిట్ 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 ఎవరది? విజువల్స్ అయితే హైలైట్ అబ్బా. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? ఓడి అమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బో. కొరటాల గారు ఈసారి గట్టిగానే ఇద్దామని అయితే సిద్ధంగా ఉన్నట్టున్నారు. సో నాకు ఒకటి అర్థం కాదండి, వీళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్నా? ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం వాడుతూ ఎట్టాగే. కొంపతీసి బరిలోకి దిగుతావేంది? ఏం మాట్లాడుతుంటావు? చంపేస్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. మ్యాక్సిమం అదే ఉండొచ్చు. ఎందుకంటే ఒకడు భయపడుతూ ఉండేవాడు, ఒకడు అంటే వాళ్ళ నాన్న వచ్చి ధైర్యవంతుడు. అదే ఉంటుంది. చూడాలి. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. నేనైతే బాగా ఎక్సైటింగ్గా ఉన్నాను. చూద్దాం ఎలా ఉండబోతుంది సినిమా. సో ఇంతే గైస్. సో ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా షేర్, లైక్, సబ్స్క్రైబ్. సో బాయ్ గైస్.